రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్ వేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ స్కామ్లకు బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని అభివర్ణించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బండి సంజయ్ పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించిన ఆడియో వీడియోలను మీడియాకు విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. చేతనైతే బీసీ రిజర్వేషన్లపై 10 జన్పద్ ఎదుట ధర్నా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు బండి సంజయ్. ఈ నెల 27వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో మేధావులు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలంతా కూడా భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి ఈ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మంచి వాతావరణం ఉంది. ఎక్కడైనా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, మేధావి వర్గం అంతా కూడా ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు గెలిపిస్తామని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో కూడా గెలవబోతున్నది. ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా 3 ఎమ్మెల్సీలో మేము భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలవబోతున్నాం. మేము అటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఇక్కడ వెనుకడి చేయకుండా ప్రచారాన్ని మేము ముమ్మరం చేస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ, నిరుద్యోగ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే, తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకుండా